ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రారంభించినప్పటి నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో సమాజం మొత్తం మెచ్చే విధంగా సామాజిక వర్గంలోని పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నామని, ప్రతి సంవత్సరం ఈ సామాజిక వర్గంలో సమాజానికి విశేషమైన సేవలు అందించిన పెద్దలను గుర్తించి ఉగాది సందర్భంగా వారికి పురస్కారం ద్వారా ఘనంగా సత్కరించడం ఆనవాయితీగా చేస్తున్నామని, దానిలో భాగంగా ఈ సంవత్సరం విశ్రాంత అధ్యాపకులు మట్టిబండి దీర్ఘ కార్యకర్త భాషా విభూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణకు ఇస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 29వ తేదీన జరప తలపెట్టిన ఉగాది వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య సభ్యులు కంచెల సుబ్బారావు, గోరంట్ల శ్రీనివాసరావు, నిడమనూరి హనుమంతరావు, పొత్తూరి నాగేశ్వరరావు, చేబ్రోలు తాతయ్య, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, అన్నంగి వీరయ్య, బోడేపూడి రామ్మోహన్ మరియు కారుసాల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా శాఖ ప్రారంభమై ఇప్పటికి 17 ఇయర్స్ దాటిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఉదాహరణకి తెలుగు రచయితలను సన్మానించడం, విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, తర్వాత కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని, ఉదాహరణకు వైద్య సేవలు ఇలాంటి వాటిల్లో పాల్గొని ఈ మెడిసిన్స్ ఇలాంటివి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. మా సమాఖ్య స్టేట్ సమాఖ్యలో భాగం, ఇది అఫిలియేటెడ్ టు స్టేట్ ఫెడరేషన్. దీనిలో ఎవ్రీ ఇయర్ జరిపినట్లుగానే ప్రతి ఉగాదికి కొంతమందికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ముఖ్యంగా కవులు లేదా సెలబ్రిటీస్, దట్టు ఈ కమ్యూనిటీ నుంచి ముఖ్యమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసిన సర్వీసెస్కి గాను పురస్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 29 సాటర్డే అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ 4 మన ఈయన గోపాలస్వామి గారి, పాడిపండ్ల గోపాలస్వామి గారి కన్వెన్షన్ హాల్ ఒకటి ఉన్నది. అందులో ఈ పురస్కార సభ జరపడానికి మేమందరం నిర్ణయించాం. దానికి అనేక మంది పెద్దలను కూడాను ఆహ్వానించి ఉన్నాం. ముఖ్య అతిథిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వస్తారు. తర్వాత ఆత్మీయ అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, భగీరథ కెమికల్స్ లింగమనేని వెంకటరామయ్య గారు, తర్వాత మన అన్న మీ అందరికీ తెలిసిన ఆయన ఒంగోలులో నల్లూరి వెంకటేశ్వర్లు గారు, ఆయన ఇతర హరిబాబు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, మన నిడమనూరి నాగేశ్వరరావు గారు క్రిస్తో, తర్వాత కంచెర్ల రామయ్య మీ అందరికీ తెలిసి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్, ఎర్రమనేని కోటేశ్వరరావు గ్రానైట్స్ అయిన, గోరంట్ల రవికుమార్, ఈదర మోహన్, మాలంపాటి కృష్ణారావు, నల్లూరి వెంకటేశ్వర్లు, యాళ్లపల్లి వెంకటేశ్వర్లు, వీళ్ళు ముఖ్య అతిథులుగా వస్తారు. ఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రం మెచ్చిన నాయకుడు, మెచ్చిన మనిషి. నాయకుడు అనేకుంటే కూడా మెచ్చిన మనిషి. అతను ప్రజా జీవితంలో ఉన్నా లేకపోయినా కొన్ని ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. అలాంటి వ్యక్తి ఒంగోలు రావడం, మన ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమితి ద్వారా అభినందన తీసుకోవడం అనేది కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉండే కమ్మ సామాజిక వర్గీయులందరికీ కూడా చాలా ఒక గొప్ప విషయం, గర్వకారణం. ఎందుకంటే చాలామందికి తెలియదు, వాళ్ళ కుటుంబం ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలు నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఆర్థికంగా వాళ్ళు చదివించి వాళ్ళ తోడ్పాటై ఇతర దేశ విదేశాల్లో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చి పబ్లిసిటీ చేసుకొని మేము అది చేసాం ఇది చేసామని చెప్పరు. ఎన్నో ఆస్తులు కోల్పోయారు. సమాజం కోసం ఎంతో చేసిన దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన వెంకటేశ్వరరావు గారిని ఈరోజు మనం సన్మానించుకోవడం, దానికి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు హరిబాబు గారు, ఇంజనీరింగ్ కళాశాల అధిపతులు
మన గోరంట్ల రవికుమార్ గారు, క్విజ్ కళాశాల, ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజ్ రామయ్య గారు, ఇట్లా వీళ్ళందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఉగాది లాంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో సాహిత్య అకాడమీ డైరెక్టర్గా కూడా చేసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో మట్టి బండి అనే ఒక రైతు కుటుంబాల చరిత్ర, రైతు కుటుంబాలకు సంబంధించిన అంశాన్ని బుక్గా తీసుకొని మట్టి బండి అనే బుక్ రాశారు. చాలా గొప్ప విషయం. అది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ఇంగ్లీషు, హిందీలకి కూడా అనువాదం అయ్యి ఒక చరిత్ర సృష్టించిన బుక్ అది. గతంలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, సాహిత్యంలో ఎంతో సేవ చేశారు. ఆయనకి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య తరఫున జీవన సాఫల్య పురస్కారం 2025కి ఆదినారాయణ గారికి ఇస్తున్నాం. ఇదే వేదిక పైన డాక్టర్ మండవ నరసింహారావు గారు, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు. కమలా నర్సింగ్ హోమ్ అధినేత. ఆయన దివంగతులు అయ్యారు, ఇప్పుడు ప్రస్తుతం లేరు. వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన 2 పుస్తకాలు, ప్రజాబాహుళ్యంలో ఉన్న 2 పుస్తకాలని రీప్రింట్ చేశారు. వాటిని కూడా అదే వేదిక మీద ఆవిష్కరణ జరుగుతుంది.